నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే ఎప్పుడు తీసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా మీకు ఇవాళ అయితే చూపించాలనుకుంటున్నాను అనమాట. అలాంగ్ విత్ జాబ్లెస్ ఉమెన్తో. నిజంగా అయితే నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. మామూలుగా నేను చాలా దగ్గరలో చూశాను, కొత్తగా కూడా ఉన్నవి కానీ బట్ ఇదైతే ఒక యూనిక్ టాలెంట్ అనమాట. యూనిక్ టాలెంట్ ఆ టాలెంట్ అండ్ ఆర్ట్ నిజంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఈ వీడియో మీకు చెప్పాలని కూడా మాకు అనిపించింది. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇలాగా మరుగున పడిపోయిన టాలెంట్ మన ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఎస్పెషల్లీ మన ఇండియాలో, ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో ఇలాంటి టాలెంట్ ఉండడం అనేది నాకు అందులో మన దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కనుక చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని వీడియోస్ ఆర్ట్ చూశాను నేను. అది స్కెచ్తో గీసినట్టు లేదనమాట, అది జస్ట్ స్టిక్కర్తో పేస్ట్ చేసినట్టుంది. చాలా యూనిక్ టాలెంట్. మీకు కూడా చూపిస్తాను, తను కూడా పరిచయం చేస్తాను మీకు. అతనికి ఎలా అనిపించింది, అలా చిన్నప్పటి నుంచి అతనికి అలా ఉండిందా, లేకుంటే మధ్యలో అలా ఇంట్రెస్ట్ వచ్చిందా అనేది కూడా మనం అతని మాటల్లోనే తెలుసుకుందాము. వెళ్దాం లోపలికి, చలో. చూసుకోవచ్చు మీరు ఇక్కడ వీడియో ఎలా ఉందో. ఇది వచ్చి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇది ఒక 2 days ముందు అయితే కనుక ఇలా తీయడం జరిగిందనమాట. చూడొచ్చు. మామూలుగా అయితే ఇది ఒక స్టిక్కర్ రూపంలో కనిపిస్తూ ఉంది, కానీ ఇదైతే స్టిక్కర్ అయితే కాదు. ఇది ఒక స్కెచ్ ఆర్టిస్ట్ గీసిన ఇదనమాట. ఆర్ట్ బై ప్రణయ్. అండ్ ఇది చూస్తే ఒక స్టిక్కర్ లాగా అనిపిస్తుంది కానీ బట్ ఇది ఒక స్కెచ్ గీసిన ఆర్టిస్ట్ గొప్పతనం. చూడొచ్చు మీరు ఎంత అందంగా అనిపిస్తుందో. హౌస్కి కూడా ఇది లుక్ చాలా బాగా అనిపించింది. మామూలుగా వీటి కోసం మనం ఎంతో డబ్బులు వెచ్చిస్తూ ఉంటాము, కానీ ఒక ఆర్టిస్టు దీన్ని గీయాలంటే ఎంత కష్టపడతారో మీరు చూసుకోవచ్చు. ఇదైతే నాకైతే చాలా బాగా అనిపించింది. మరిన్ని వీడియోస్ కూడా ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు జాబ్లెస్ ఉమెన్ గారు చూపిస్తారనమాట అతను చేసిన స్కెచెస్ అని. చూడండి. ఓవర్ టు యూ లక్ష్మి. హాయ్ అండి, ప్రణయ్ కుమార్. ఇదిగోండి మా అన్న ఉన్నారు కదా, మా అన్న వల్ల బామ్మర్ది అనమాట. సో తనకి డివోషనల్ కన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. కానీ నేను ఎప్పుడో చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అసలు తిన ఆర్ట్ చూసి ఇది ఒక 10 మందికి షేర్ చేస్తే తనకి కూడా ఏదైనా యూజ్ అవుతుంది. అది తన పర్సనల్గా కూడా ఫేసెస్ అవన్నీ కూడా గీస్తారండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా ఎవరైనా పెయింటింగ్ టైప్లో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళ ఫేసెస్ అవన్నీ వేసి స్టిక్ చేసి కూడా తను పోస్ట్ కూడా చేస్తాడు. ఇదో చూడండి, మీకు కొన్ని చూపిస్తాను. తన ఆర్ట్ దగ్గర వచ్చి కనిపిస్తుందా? ఇదిగోండి బాలకృష్ణుడు ఎంత బాగున్నాడో చూడండి. రియలిస్టిక్గా ఉన్నాయి కదా ఇవన్నీ. నెక్స్ట్ వన్ ఇది శివయ్య, అలాగే భక్తుడు. ఏం పేరబ్బా? వీరప్ప భక్త కన్నప్ప అనమాట. ఇది ఐస్లో రావడం అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఈ పెయింట్ లో మాత్రం చాలా అంతర్యం దాగుందనమాట. చూడండి, హాఫ్ మూన్ ఉంది. అంటే మన కళ్ళలో ఇంచి శివయ్యని, శివభక్తుని చూస్తే ఆ కళ్ళలో మనకి ఒక ప్రింట్ ఎలా ఉంటుంది అనేది ఒక ఆర్టిస్ట్ గొప్పతనం. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, రియలిస్టిక్ గా అనిపిస్తుంది. ఇది మధ్యలో ఉందన్నమాట. శివాజీ ఛత్రపతి కాదు అనుకుంటున్నాను, తెలియదు. బట్ ఇది మధ్యలో ఆగింది. లక్ష్మీబాయి మధ్యలో ఆగింది. ఈ స్కెచ్ అయితే మాత్రం నాకైతే అర్థమైంది, కానీ మీకు అర్థమైతే మాత్రం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సంథింగ్ అయితే డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది ఇదైతే. అవును కదా లక్ష్మి? ఆర్టిస్టులకి ఇది చాలా మంచి అర్థమవుతుంది అనమాట. ఆర్టిస్ట్ గొప్ప వాళ్ళకే అర్థమవుతుంది. ఇదైతే నేను ఇది కూడా స్టిక్కర్ అనుకున్నా ఫస్ట్. గోపాలకృష్ణ ఎంత బాగున్నాడు చూడండి. సూపర్ అబ్బా. నిజంగానే ఆ గోవులు, ఆ వేణునాదానికి గోవులు ఎలా మోకరిల్లుతాయో అలా అది ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి. సూపర్ కదా, నెక్స్ట్ లెవెల్ ఇది. శివధనుస్సుని విరిచిన బాణం అన్నమాట. సూపర్ కదా. మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి ప్లీజ్. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. చాలా బాగుంది కదా లక్ష్మి? ప్రణయ్ ఆర్ట్, ప్రణయ్ సామ్రాట్. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఒక పక్క నందీశ్వరుడు, మరో పక్క శివయ్య, మరో పక్క భక్త కన్నప్ప.
ఇది చూస్తూ ఉంటే మనం రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి. నాకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుందంటే రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి చాలా ఇది మందికి చూసినా ఇంత కూడా. టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు బయట చూపించుకోరు guys. బయట చూపించుకోలేకపోతున్నారు. చూపించండి గైస్, ప్రతి ఒక్కరికి ఒక యునానిమస్ టాలెంట్ ఉంటుంది. మన టాలెంట్ని మనం గుర్తించి మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు రారు. కానీ ఇవి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి. విష్ణుమూర్తి ఎంత బాగున్నాడో చూడు. అలాగే ఇందాక లక్ష్మి చెప్పింది కదా, ఈ ఒక అమ్మాయి ఫోటో కూడా మీరు గిఫ్ట్గా ఇవ్వాలంటే రియలిస్టిక్గా గీసి పోస్ట్ కూడా చేస్తాడు ఆ అబ్బాయి. నిజంగానే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇంకో దాంట్లో కూడా ఉన్నాయి. నాకు మెయిన్ హ్యాపీనెస్ అనిపించింది అంటే ఇదే. ప్రతి ఒక్క హౌస్లో కూడా వాళ్ళు హౌస్లో క్లారిటీ కోసం మనకున్నంత దాంట్లోనే డెకరేటివ్గా ఉండాలని అనిపిస్తుంది. కానీ మనకున్నంతలోనే ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఇది హౌస్కి చాలా అందాన్ని తీసుకొచ్చింది అనమాట. సూపర్. ఇంకొక ఆల్బమ్ కూడా చూడండి, దీంట్లో ఇంకా మధ్యలో ఉన్నాయన్నమాట స్కెచ్. సో ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ కొంచెం ఫిల్ చేయాల్సినట్టు. అతనికి ఇలా మధ్యలో ఒక ఐడియా వచ్చినప్పుడల్లా అతను స్కెచ్ రూపంలో మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. నిజంగా అయితే మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాము మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి. థ్యాంక్స్ టు ప్రణయ్. అతన్ని రమ్మని చెప్పాను వీడియోలో రమ్మని, కానీ అతను రాలేదు. కార్టూన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి. నెక్స్ట్ లెవెల్ అబ్బా, సూపర్. వావ్, అమేజింగ్ కదా ఇది అసలు. నిజంగానే ఇదైతే సూపర్ అబ్బా, నెక్స్ట్ లెవెల్. ఇది అందరికీ నచ్చుతుంది అనుకుంటా ఇది. నెక్స్ట్ గణపతిని ఎవరు చెప్పండి, ఉదయం నిద్రలేస్తే ఆ మహాగణపతిని దర్శించుకుంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదన్నమాట. ఆ రోజంతా సాఫీగా గడిచిపోతుంది. సో గణపతిని కూడా చాలా బాగా డెకరేట్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక చిన్న పాపలాగా అన్నమాట. ఇదండి నిజంగానే నాకు ఇదొక స్టిక్కర్ లాగే అనిపించింది. మహంకాళి అవతారం అన్నమాట అమ్మవారిది, చాలా పవర్ఫుల్. అమ్మవారు పూడినట్టే ఉందన్నమాట. ఒక స్టిక్కర్ లాగా అనిపించింది, బట్ ఇది స్టిక్కర్ కాదు. దానికి కొంచెం ఎలివేషన్ చూడండి, దానికి ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. అది ఒక ఆర్టిస్ట్ ఒక గొప్పతనం. నిజంగానే సూపర్ అబ్బా, నెక్స్ట్ లెవెల్. ఇక్కడితో అయిపోయిందండి. అతను చాలా బాగా డ్రా చేశాడు. మీరు కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని ఇంత ఓపిక్గా చూసి టాలెంట్ని గుర్తించినందుకు. మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు ఎప్పుడు చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జాబ్లెస్ ఉమెన్ గారు కూడా ఇవాళ మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ మీరు వ్యూస్ మరిన్ని క్లిక్ చేస్తే కనుక వాళ్ళకి ఒక సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే తనకి కూడా ఒక ఆపర్చునిటీ అవుతుంది. అలాగే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి ఆర్ట్ కావాలి, గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్లీజ్. దయచేసి ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి. తనకి చాలా టాలెంట్ ఉంది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మరిన్ని స్కెచ్ ఆర్ట్లు అతని ద్వారా వస్తాయని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మరొకసారి చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకునేంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ అలాంగ్ విత్ జాబ్లెస్ ఉమెన్. బాయ్ బాయ్.